ముందుగా ఈనాడులో ప్రధానంగా వార్తను చూసుకుంటే ఒక నెల రోజులుగా ఒక వార్త ఈ నిరుద్యోగులను ఊరిస్తున్నది. అదేంటిదంటే త్వరలో గ్రూప్ 1 ప్రకటన. నెల రోజులుగా ఇదే తంతు, నెల రోజులుగా ఇదే వ్యవహారం. ఇక వచ్చే నోటిఫికేషన్లు, అగవచ్చే నోటిఫికేషన్లు. 2 నెలలు గడిచింది. 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయగానే జంబో డిఎస్సి వేస్తామన్నారు. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ నోటిఫికేషన్లు కూడా వేస్తామన్నారు. ఇంతవరకు వేయలే. మళ్ళీ అదే విధంగా త్వరలో గ్రూప్ 1 ప్రకటన, గతంలో నిర్వహించిన పరీక్షల రద్దు, వయోపరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తాం. పక్షం రోజుల్లో 15,000 పోలీసు ఉద్యోగాల భర్తీ, సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక్కడ చూడండి, ఈ 15,000 పోలీసు ఉద్యోగాలు ముందు వేసే కంటే ఇదే గ్రూప్ 1 ముందు వేయవచ్చు కదా. వేయరు. ఎందుకంటే వీళ్ళు సురక్షితంగా ఉండాలంటే, వీళ్ళ ప్రభుత్వాలు సురక్షితంగా ఉండాలంటే, ఈ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి గారు సురక్షితంగా ఉండాలంటే ఆయనకు పోలీస్ ప్రహార కావాలి. ఆయనకు పోలీస్ ప్రహార కావాలంటే పోలీసు ఉద్యోగాలే వేయాలి. మన పిల్లలకు పోలీసు ఉద్యోగాలు ఇవ్వాలి, మన పిల్లలతోటే మనల్ని అరెస్ట్ చేపియాలి, మన పిల్లలతోటే మన మీద లాఠీ చార్జీలు చేపియాలి. ఇది ప్రభుత్వాల యొక్క కుట్ర. ప్రశ్నపత్రాలు లీక్ అయినందున గతంలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. 60 ఖాళీలు అదనంగా చేర్చి త్వరలో కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. వయోపరిమితి సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం అంటే జాబ్ క్యాలెండర్ ఇప్పుడు వేయలేదు. దయచేసి ప్రజలారా, లేకపోతే నిరుద్యోగ యువకులారా, దీంట్లో ఇక్కడ పైనేమో హెడ్డింగ్ ఒక తీరుగున్నది, కిందికి వస్తేనేమో ఏమంటాడు, జాబ్ క్యాలెండర్ ప్రకారం అంటాడు. జాబ్ క్యాలెండర్ పడాలంటే ఇక్కడ ఉన్న ప్రకారము ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పడది. ఎప్పుడు జూన్లో జాబ్ క్యాలెండర్ పడుతుంది. ఇగో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని ఉన్నది, ఒకసారి ఫోకస్ చేయి. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ అని ఉన్నది. ఈ హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ ప్రకారము ఇక్కడ ఎట్లిస్తారంటే మొదటి ఏడాదిలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, ప్రతి ఏడాది జూన్ 2 నాటికి అన్ని శాఖల్లోని ఖాళీలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్ 17 లోపు నియామకాల పూర్తి చేస్తాం. ఇక చూసిన్లా, అతి త్వరలో గ్రూప్ 1 ప్రకటన అన్నాడు. ఇక్కడ మేనిఫెస్టోలో ఏమో జూన్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించి సెప్టెంబర్లో పరీక్షలు పెడతాం. సెప్టెంబర్లో పరీక్షలు పెడితే మళ్ళా ఏడాది డిసెంబర్కో లేకపోతే జనవరి నాటికో ఈ భర్తీ జరుగుతుంది. అంటే మళ్ళీ 1 సంవత్సరం వరకు, ఒక 6 నెలల వరకు అయితే ఈ జాబ్ క్యాలెండర్ లేదు, ఇంకో సంవత్సరం వరకు అయితే ఇవి భర్తీ చేసే అవకాశం లేదు. మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు నిరుద్యోగులను ఆశలతోటే చంపేస్తాడు. ఇక్కడ తెలివిగా ఏం చేసిండు, వయోపరిమితి సడలింపు అని ఇచ్చిండు. ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 6 నెలల వరకు ఏజ్ అయిపోయేటోళ్ళు ఉంటారు, సంవత్సరం వరకు ఏజ్ అయిపోయేటోళ్ళు ఉంటారు. కాబట్టి సడలింపు ఇచ్చినట్టు ఇచ్చి వీటిని ఇంకో 6 నెలలు 7 నెలలు పొడిగించే ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాతనే ఈ నోటిఫికేషన్లు వస్తాయి కావచ్చు. ఒకవేళ లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇచ్చిన జర ముద్దే, ఎందుకంటే మా అంటే 2 నెలలు ఉన్నది. కానీ నువ్వు జాబ్ క్యాలెండర్ అంటే మళ్ళీ జాబ్ క్యాలెండర్ కోసం ఒక కమిటీని వేసి మళ్ళీ పిల్లలు దానికోసం ఎదురు చూసేటట్టు చేసి వాళ్ళ ఆశలను నిరాశ చేయకు. జర ముఖ్యమంత్రి గారు, జర అన్న ప్రకారం ఇయ్యి, వాళ్ళని ఆదుకో. ఇప్పటికే నిరుద్యోగులంతా నిరాశలో ఉన్నారు, వాళ్ళ జీవితం ఛిద్రం అయిపోతున్నాయి. ఓవైపు పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి.